100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు అధికారంలోకి వస్తే పెన్షన్ 7,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు 1వ తారీఖు పెన్షన్ పండగ మొదలవుతుంది. డబ్బులు ఇచ్చారమ్మా? 7,000 ఇచ్చారా? 7,000 ఇంటికి తెచ్చి ఇచ్చారు. 7,000 రూపాయలు. అదే జగన్ 1,000 రూపాయలకి 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి వేసాడు. 250, 250, 250. ఆడ 5 కరెక్ట్గా దిగబోదటికి వేసాడు 1,000 రూపాయలు కూడా. ఇతను అలా కాదు, ఒకసారి 1,000 రూపాయలు ఇచ్చాడు పేదలు తినమని. అతని పేరు మేము చెప్పుకుంటున్నాం. అంటే ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ఒకేసారి మీరు 7,000 అందుకున్నారు కదా, ఉపయోగాలు ఎలాంటి ఖర్చులు ఉంటాయి? సంతోషంగా ఉన్నాం. అప్పులు తీసుకుని ఇంట్లో బియ్యం గింజలు అవన్నీ వేసుకున్నాం బాబు. ఆ 7,000 రూపాయలు అంటే నాకు ఒక 7 నెలలు బతిమలాగా ఉంది. నాకు నా ప్రాణం, నా ఒక్క ప్రాణానికి, నా ఒకదానే కదా. 7,000 నాకు చాలు. 4,000 వస్తాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. అని ఇంకా ప్రతి నెల కూడా 4,000 ఇస్తాము, ఒకేసారి 1,000 రూపాయలు పెంచామన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎలా అనిపిస్తుంది మరి ఆ మాటలు ఏంటంటే? సంతోషమే కదండి. 1,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందంటే 1,000 రూపాయలు మాకు మూట బియ్యం కదండి. అవును, అది ఫస్ట్ అతను 1,000 ఇచ్చాడు. ఈ జగన్ కూడా 1,000 రూపాయలు ఇచ్చాడంటే ఆ బాబు అనుకున్నారు 2,000 అనగానే వీడు 2,000 చేశాడు. అది ఆ 2,000తో మాకు 2,000 ఎక్స్ట్రా వచ్చింది. మరి ఇప్పుడు అనుకున్నట్టుగానే సంక్షేమ పథకాలన్నీ మేము అమలు చేస్తాము, అందరికీ కూడా ఇస్తామన్నారు, పెన్షన్ ఇచ్చారు. మరి త్వరలో అన్న క్యాంటీన్లు కూడా తీసుకురాబోతున్నారు. అంటే ఈ పథకాలను చూస్తే మీకు హ్యాపీ అనిపిస్తుంది? మేము తిన్నాం 5 రూపాయలు భోజనం తిన్నాం. 3 రోజులు తిన్నాను, 3 పూటలు తిన్నాను. ఈ రోజు అన్నం వండుకోకపోతే అక్కడికి వెళ్ళిపోతాను. మధ్యాహ్నం తినేసి వచ్చేస్తాను 5 రూపాయలు. పెన్షన్ కూడా టైం 5, 6 అయిపోయింది. ఇంటికి ఇచ్చారు. ముసలా మొడగ అందరికి ఇచ్చారు, బాధ పెట్టుకుంటాను. అంటే పెన్షన్ తీసుకున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడగడం అంటే అలాంటివి ఏం చేశారమ్మా? లేదండి, అలా ఎవరో కూడా మేము ఇవ్వము, మాకు అలా అడగలేదు. మాకు ఇవ్వం కూడా, వాళ్ళు అడగరు కూడా. అడగరు. వచ్చాయమ్మా పెన్షన్? అంటే ఈరోజు 1వ తారీఖు కదా. వచ్చాయండి, మాకు అనుకున్నట్లుగా వస్తాయండి. 7,000 రూపాయలు. ఎన్ని గంటలకు ఇచ్చారమ్మా? 6 గంటలకు ఇస్తారండి. ఇచ్చారా? అంటే ఇక్కడ చూస్తే నువ్వు చిన్న సైజు వ్యాపారం చేసుకుంటున్నావు, ఎలా ఉపయోగపడతాయమ్మా డబ్బులు నీకు? వ్యాపారమే పెట్టుకోవడానికి, పిల్లల చదువులకు అన్నిటికి మాకు ఉపయోగిస్తున్నాయండి. అంటే డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగారా? మిమ్మల్ని ఏం అడగలేదండి, మాకు అలాగ ఇచ్చారు. ఏం అడగలేదు. 7,000 ఇస్తారు. ఎలా అనిపిస్తుందమ్మా? ఒకేసారి మీరు 7,000 అనుకున్నారు కదా, మాకు సంతోషంగా చాలా హ్యాపీగా ఉందండి. చంద్రబాబు నాయుడు అలాగా ఉండాలి, పవన్ కళ్యాణ్ అలాగ ఉండాలి అని కోరుకుంటున్నామండి. అంటే ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 250 ఇచ్చారండి. అలాగే 5 సంవత్సరాలకి ఇచ్చారు. ఇప్పుడు ఒకేసారి మీకు 1,000 రూపాయలు ఆనందం అంతే. ఎవ్రీ మంత్ 4,000 వస్తాయి అంటారు కదా, 4,000 అయితే మరి ఆనందమే కదండి, సంతోషమే కదా. అతనే ఉండాలని కోరుకుంటున్నామండి. మరి డబ్బులు అందుకున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు కదా, వాళ్ళకి ఏం థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తామండి, థ్యాంక్స్ ఎందుకు చెప్పము. వాళ్ళకి అంతా బాగుండాలని, వాళ్ళు ఇంకా అలాగే ఉండాలని థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. నచ్చింది ప్రభుత్వం, మాకు నచ్చిందండి ప్రభుత్వం. పరిపాలన చాలా బాగుంది, అంతా బాగుంది. ఒక్క నెలలో ఒక్క 10 రోజుల్లోనే మాకు తెలిసిపోయింది ఇంకెంతవరకు, ఇంకా 5 సంవత్సరాలతో ఇంకెంత ఉంటుందో. మరి కొద్ది రోజుల్లో పేదలందరికీ అన్న క్యాంటీన్ అందుబాటులో తీసుకొస్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు సరిపోతాయండి. అలాంటి పథకాలు ఉండాలి. అన్న క్యాంటీన్ కడుపు కొట్టేశాడు అది అలాంటి తీస్తారు. సరిపోదు. పేదలు బతకడానికి చాలండి. అది తెల్లవారి 6 గంటకే వచ్చి ఇచ్చిస్తారండి ఇంటింటికి. మా చంద్రనాయుడు బాబు, పవన్ కళ్యాణ్ ఆ కొడుకు తండ్రిలాగా, 2 అన్నదమ్ముల్లాగా మాకు చక్కగా సంతోషంగా మాకు ఇచ్చిస్తారు. మాట ప్రకారం ఎలా మాట ఇచ్చారో అలాగే మా మాట ప్రకారమే తెల్లవారి 6 గంటకి 7,000 ఇచ్చారండి. మేము మా ఇంట్లో పొట్లకి, ఖర్చులకి, టాబ్లెట్లకే ఎక్కువ. టాబ్లెట్లకేనండి ఎక్కువ. అదే టాబ్లెట్లకే మా దీనికి మన కష్టం సుఖాలకి, హాస్పిటల్కి, దేనికైనా వెళ్ళాలంటే అదే మాకు. షుగర్లు, బీపీలు అన్నీ ఉన్నాయి కాబట్టి దానికోసం మేము ఉపయోగించుకుంటాం సార్. ఎలా అనిపిస్తుంది? అంటే చాలా ఆనందం అనిపించింది, ఎందుకంటే ఒకేసారి 7,000 వచ్చాయి కదా. చాలా ఆనందంగా ఉంది. ఒకేసారి 7,000 మాకు పెంచారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. నచ్చింది, ప్రభుత్వం నచ్చింది. అన్న క్యాంటీన్ కూడా పెడుతున్నారు, బస్సులు కూడా ఫ్రీ పెడుతున్నారు. మాకు చాలా బాగా నచ్చింది, బాగుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 250 పెంచారు కదా, ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి 1,000 రూపాయలు పెరిగింది. నేరుగా మీ కాళ్ళ దగ్గరికి తెచ్చిస్తామని చెప్పి మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారంగానే వస్తున్నారా? ఇస్తున్నారు సార్. అలా మాట మీద 1,000 రూపాయలు ఒకేసారి పెంచిస్తారు. వాళ్ళు 250 అలా పెంచారు. ఇతను మాత్రం ఒకేసారి మాకి 1,000 రూపాయలు పెంచిస్తారు. పెన్షన్లు పడ్డాయమ్మా? మరి మీకు పెన్షన్ పడ్డదండి, బాగానే ఇచ్చారు. 7,000 రూపాయలు. మా ఆయన గారు బాగాలేదు, మంచం మీద ఉన్నారు.
మంచం మీద ఉంటప్పుడు కూడా 2 నెలలు 3 నెలలు ఇబ్బంది పడినప్పుడు కూడా ఈ నెలలో సంతోషంగా తెచ్చి మా ఇంటికి ఇచ్చారు. మేము చాలా సంతోషించాము, ఆనందించాము మేమైతే. ఎందుకంటే ఈ పరిస్థితిలోని ఇలాంటి ఇప్పుడు వరదల్లోని ఆటల్లోని ఎంతో మాకు ఇవ్వడం అంటే ఎంతో ఆనందం సంతోషం కూడా మాకు. అందుకని పిల్లలు లేనప్పుడు కరెంటు బిల్లు కట్టుకోవాలి, అన్నీ చూసుకోవాలి కదా. మేము వృద్ధాత్మలో ఉన్నాం, ఇద్దరు వృద్ధాత్మలో ఉన్నాం, కొంచెం మందులకి వాటికి. మరి అలాగా మాకు అలాగే సరిపోతే సంతోషించాం ఈ నెలలో మటుకు. ఆ 7,000 మీరు ఎలా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏమైనా మెడిసిన్స్ కొనుక్కోవడం వాటికి ఏమైనా వాడదాం అనుకుంటున్నారు? మరి మందులు కొనుక్కొని బాబు గారు కొంచెం మంచం మీద ఉన్నారు, కొంచెం ఆవేశం అది వస్తుంది ఆ బాబుకి, అలాగే ఇచ్చింది. కొంచెం మందులు కొనుక్కొని అలా మా కడుపుకి ఖర్చులకి అలా సరిపోతుంది, మాకు ఇబ్బంది లేకుండా అలా సరిపోద్దని మేము సంతోషిస్తున్నాం. మీకు ఇంటికి వచ్చి ఇచ్చారా లేకపోతే మీరే వెళ్ళారమ్మా డబ్బులు తెచ్చుకోండి? లేదు, ఇంటికి వచ్చి ఇచ్చారమ్మా. 7,000 మాట మీద ఎలా ఇచ్చారు? 7,000 పవన్ కళ్యాణ్ మాకి చాలా ఆనందం అనిపించింది. చాలా ఆనందంగా వచ్చింది ఇప్పుడు మాకైతే. లేకపోతే మనకి ఈ 3,000 వడ్డీలకి వెళ్ళిపోతే ఇబ్బంది అయిపోవాలి. ఇప్పుడు మాకు కొంచెం ఇబ్బంది లేకుండా కొంచెం సంతోషంగా ఉన్నది. మన బీదోళ్ళకి బాగా చూస్తారు, తెలుసు. పవన్ కళ్యాణ్, చిరంజీవిను మన బీదోళ్ళకే బాగా చూస్తారు. సినిమాలను కూడా చూపిస్తున్నారు. అంటే ఇంకా ప్రతి నెల కూడా మీకు 4,000 ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది వృద్ధులందరికీ కూడా. మరి ఆ 4,000 అందుకోబోతున్నారు, ఎలా అనిపిస్తుందమ్మా? ఆ 4,000 కొంత పర్వాలేదమ్మా. 2,000 ఇచ్చేది 2,000 ఉంచుకుంటాను. సంతోషంగా ఉంటుంది. అంటే గత ప్రభుత్వంలో 250 పెరిగింది, ఇప్పుడు ఒకేసారి 1,000 రూపాయలు పెరిగింది, చాలా ఆనందం. ఆనందం. అది 250 అయితే సగం మంది చాలా సగం మంది ఉండేది. ఇప్పుడు ఒక్కసారి ఇచ్చారు కదా, ఎవరు బ్యాక్ చెట్ల మన అవుతున్నది. అప్పుడైతే నాకు పీకే ఇవ్వరు, ఆ పింఛన్ వచ్చిన వెంటనే. ఇప్పుడు లేదు, పీక తీసుకున్నావు కదా 150 బత్తాన్ని, దానికి పీకే ఇవ్వరు. ఇప్పుడు లేదు, లంగా ఇచ్చేసాను. ఒకసారి ఇచ్చారు పవన్ కళ్యాణ్, మనకి సంతోషం ఉన్నది. నాన్న కష్టం సుఖం ఉన్న వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళాలని కూడా పావుల డబ్బులు పట్టుకుని వెళ్తాము. ఇంట్లో కూడా కానిదమ్ముడు ఏదో బత్తం పెట్టుకుంటాం. చాలా సంతోషం బాబు. ఆరోగ్యాలు ఒకటి బాగోలేదు. 7,000 అనేవి చిన్న అమౌంట్ కాదమ్మా ఎవరికి కూడా. అంటే ఒక 15 రోజులు కష్టపడకంటే 7,000 రావు. అవును, రావు. అలా మీ చేతికి ఇచ్చారా? మా చేతికి అలాగే ఇచ్చారు బాబు, మా ఆయన గారికి ఇచ్చారు. ఎలా ఉపయోగిద్దాం అనుకున్నారమ్మా? మరి 7,000 వచ్చాయి కదా. ఇంట్లోనూ 5,000 రూపాయలు ఇంట్లోని బచ్చం ఖర్చుకి వేసుకుంటాను. ఉప్పు సప్పు బియ్యము గియ్యం అన్నీ వేసుకుంటాను నెలంతా తినడానికి. 2,000 రూపాయలు ఎట్టి ఏదో టిఫిన్కి టీజీలకి ఆటలకి పనిచేస్తాయి. మాకెంతో బాధ కట్టెక్కింది. మాకు అసలు ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆ వృద్ధులందరికీ కూడా 7,000 ఇవ్వడం అనేది ఒక గొప్ప విషయం కదా, ఎలా చూస్తారమ్మా మరి ఇది? అంతే, మన 4,000 చేశాడు చాలు. ఇప్పుడు 7,000 ఇచ్చారు ఈరోజు. ఇవాళ 3,000 కలిపి మాకు 7,000 ఇచ్చారు చాలు. చాలా మంచి అతను బాబు. మీ పిల్ల పాపతో చల్లగా ఉండాలి, 100 ఏళ్ళు కలకాలం వరించాలా. 7,000 మరి ఎలా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు మీరు? అంటే మీ ఇంత ఏజ్లో ఉన్నారంటే మీకు మందులకి వాటికి ఉపయోగపడతాయి మరి డబ్బులు? మా మందులకి దానికి అన్నికి పనికొచ్చింది బాబు. మూట బియ్యం కొనుక్కున్నాం బాబు. వచ్చిందమ్మా ఈ గవర్నమెంట్ పరిపాలన మరి టీడీపీ చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది బాగుంది. 5 సంవత్సరాలు ఇలాగ న్యాయం చేస్తే మీకు గొప్పగా ప్రజలు చేసుకుంటే మీ కుటుంబంకి ఇంకా అనుకూలంగా ఉంటాయి. కలకాలం వదిలించాలి. 7,000 అందుకున్నా కదా, ఎలా అనిపిస్తుంది నీకు? నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. పేదలకి ఇచ్చాడు బాబు గారు, రామకృష్ణ బాబు, చంద్రబాబు నాయుడు అని చెప్తాను. అంటే ఇప్పుడు నెలంతా కష్టపడితే కానీ మనకి ఆ డబ్బులు రావు. అలాంటిది ఇప్పుడు ఒకేసారి మీకు 7,000 మీకు చేసుకున్నారు. ఏం చేద్దాం అనుకుంటారమ్మా ఆ డబ్బులతో? ఏదో చేసుకుంటాను బాబు గారు ఏంది, వ్యాపారం ఏదో చేసుకుంటాను బాబు గారు ఏంది. మందులు కొనుక్కుంటాను బాబు గారు, ఎక్కువ మందులు కొనుక్కుంటాను బాబు గారు అండి. ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా ప్రతి నెల కూడా 4,000 ఇస్తామని చెప్పి అన్నారు కదా, ఇట్లా ఇంటి వద్దకే వచ్చిస్తామంటున్నారు కదా, ఎలా అనిపిస్తుందమ్మా ఒకేసారి 4,000 ఉందండి? సంతోషంగా ఉంది. 7,000 ఇస్తామన్నారు కదా, వచ్చాయమ్మా 7,000? ఎలా అనిపిస్తుందమ్మా? నచ్చింది మాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు మాకు ఇష్టం. 7,000 ఇస్తున్నారు కదా, అందరికీ ఇస్తున్నాడు. ఉపయోగపడుతుంది. నాకు బీపీ షుగర్ ఆ మందులకే రాయకొడిక మనవడా, ఆ మందులకే బీపీ షుగర్ గ్యాస్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి. తాతయ్య లేడు, ఆ మందుల వల్లే బతుకుతున్నాను నేను. అంటే ఇంకా ప్రతి నెల కూడా 4,000 ఇస్తాము, ఇంటి వద్దకే వస్తాయి అంటున్నారు కదా, ఎలా అనిపించిందమ్మా? అంటే గత ప్రభుత్వంలో 250 విడతలుగా పడ్డాయి. ఇప్పుడు అలా కాకుండా ఒకేసారి మీకు 1,000 రూపాయలు పెరిగింది, ఎలా అనిపిస్తుందమ్మా? మాకు నచ్చింది బాబా. ఆ బాబుదే మాకు ఇంకెవ్వలీ కాదు.
మాకు చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు చంద్రబాబు నాయుడు మాకు ఇష్టం. మరో పక్క మీకు పేదలందరికీ కూడా అన్న క్యాంటీన్ తీసుకొస్తా ఉంటున్నారు. ఎలాగుందా మీ 5 రూపాయలు ఇచ్చి అన్నం తినేసి వచ్చేస్తున్నాము. ఇప్పుడు అది లేదు. మేము ఎంత బాధపడుతున్నాము నేనోళ్ళవి. పక్క పెన్షన్ పక్క అన్న క్యాంటీన్ వస్తుంది. నచ్చిందా? నచ్చిందమ్మా. అది ఎట్లేదని ఎప్పుడు బట్టో అడుగుతున్నాము. 5 రూపాయలు ఇస్తే తిరిగేసి వచ్చిన వాళ్ళు తినేసి వచ్చేవాళ్ళమని. ఇప్పుడు అది లేదు కదా, మా కడుపు మంట కదా, ఎలా బతుకుతాము? ఈరోజు 1వ తారీఖు కాబట్టి కానీ 7,000 రూపాయలు చేతికి ఇచ్చారు. మా కుటుంబంతో చక్కగా బతకండి అని ఇచ్చారు. దాని చేశాడు బాబు. ఎలా అనిపిస్తుంది మరి? మాకు ఆనందంగా ఉంది. మళ్ళీ వచ్చి మళ్ళీ నెలలోనూ 4,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానని ఒప్పుకున్నారు. ఆ పథకాలు అయిపోయినట్టునే మరి ఇంకా ప్రభుత్వం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. మంచి కార్యక్రమం చేయాలి. పేద ప్రజలకి బాగా చూడాల చంద్రబాబు నాయుడు గారు. మీకు ఎలా ఉపయోగపడతాయి డబ్బులు? ఇప్పుడు ఎలాగ ఉపయోగపడతాయి? ఇప్పుడు కాయగూరలు, రైస్, గీసు అన్నీ తెచ్చి చేసుకుంటారు ఆడవాళ్ళు. మందులకి ఎంత ఉందో ఒక నెలకి 1000 రూపాయలు ఉండాలి. 1000 రూపాయలు అట్టుకెళ్ళి ఇప్పుడు తెచ్చుకోవాలి, ఉపయోగపడతాయి. అదే నా గీతంకి వెళ్తున్నాను నేను. గీతంలోనే ఇప్పుడు డబ్బులు వేస్తాడు బాబు. పరిపాలన బాగా పరిపాలన నచ్చింది. అనుకోకుండా వచ్చాడు. అన్ని బంపర్ మెజార్టీతో వస్తాడు అనుకున్నాం మేము. బంపర్ మెజార్టీతో వచ్చాడు. అలా మాకు నచ్చింది. ఈ ప్రభుత్వం మాత్రం నచ్చింది.